తనపై విమర్శలు గుప్పించిన మంత్రి గంగుల కమలాకర్ కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో మంత్రి గంగుల వస్తే తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తాను కరీంనగర్ ప్రజలకు పంచుతానన్నారు. మరి తనలాగే ఆయన పత్రాలు తీసుకువస్తే తన ఆస్తులను ప్రజలకు పంచే ధైర్యం ఉందా అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వని వ్యక్తి మళ్లీ గెలిపిస్తే రేషన్ కార్డులు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రజల తరఫున పోరాటం చేశానని, అందుకే తనపై 74 కేసులున్నాయన్నారు. కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగులను చిత్తుగా ఓడిస్తానన్నారు. మరి బాగుపేటకు రాసిస్తావా అడుగురు ఒక్కసారి. ఇది దత్తత గ్రామం, ఇంకా నీ దత్తత గ్రామం కాబట్టి ఇలా నీ ఆస్తి ఇచ్చేద్దాం బాగుపేటకు. నా ఆస్తి ఇవ్వడానికి నేను పక్కా సిద్ధం. మరి రమ్మని చెప్పారు. ఇలా బండి సంజయ్ అంటే అవినీతి పడట. ఏడున్నాక అవినీతి 74 కేసులు నాకు ఆస్తి. ఇలా పేదల కోసం నేను కొట్లాడుతున్నా ఇవాళ. కాబట్టి వీడికి వచ్చినంత ముందు నేను మంచిని లేకుంటే ఓట్లు అడిగాడు, షెడ్ లేకుంటే ఓట్లాడు. మరి ఇచ్చిందా? మరి ఎట్లా ఓట్లాడుతాడు? 15 సంవత్సరాలే. ఒక్కసారి బాగుపడక వచ్చిన బాగుపడక వచ్చి ఏం చేసినావు నువ్వు? నీ ఊళ్ళం పెట్టుకుని గుండాగిరి చేసి, మాఫియా చేసి, ఎవరైనా పరిస్థితి దొంగ కేసులు పెట్టి బెదిరించి నయాన్నో బాయన్నో నీ పార్టీ కండో కప్పి నీ పార్టీ కోసం పనిచేస్తావు తప్ప ఏ రోజన్నా బాగుపేటను అభివృద్ధి చేయాలి, బాగుపేటలకు రేషన్ కార్డు ఇవ్వాలి, డబ్బులు పెట్టి ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, రుణమాఫీ ఇవ్వాలని అన్నావు ఎప్పుడైనా? ఇలా కొనుగోలు కేంద్రాలకు నేను విన్నా. నా దగ్గర నేను ఎంత సంపాదించినో, నా భార్య పిల్లల మీద గాని, నా బినామీ పేర్ల మీద గాని ఎన్ని ఆస్తులున్నాయో గంగుల కమలాకర్ పేపర్ పట్టుకొని బాగుపడి రమ్మని చెప్పండి. అన్ని